మా బాబు మార్నింగ్ లేవగానే కాంగ్ ప్రాక్టీస్ అయితే చేసేస్తున్నాడు అనమాట. వాడు చాలా అంటే చాలా బాగా ప్లే చేస్తాడు. చాలా సూపర్‌గా ప్లే చేస్తాడు వాడు. మీకోటి చెప్పనా? మన పిల్లల్లో ఎప్పుడు ఏదో ఒక టాలెంట్ అంటూ ఉంటుంది. అది మనం గుర్తించాలి యాస్ ఎ పేరెంట్స్‌గా. మనం గుర్తించగలిగే వాళ్ళు చేసే చిన్న చిన్న పనుల్లోనే అంటే వాళ్ళ టాలెంట్‌ని ఎలాగా ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళు చిన్న చిన్న పనులు ఆడుకుంటూ ఉంటారు. ఏదన్నా చేస్తుంటారు. కానీ ఎక్కువగా ఇష్టంగా ఏ పనైతే చేస్తున్నారో మనం ఐడెంటిఫై చేసి దానిని బట్టి మనం గుర్తించాలన్నమాట. అప్పుడే వాళ్ళకి అది మనం ఇవ్వగలిగితే వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్‌గా ఏదన్నా చేయగలుగుతారు. నిజం చెప్పాలంటే టాలెంట్ అనే దానికి ఏజ్‌తో సంబంధమే లేదు. అసలు ఏజ్‌తో పని లేదు కూడా టాలెంట్‌కి. మరి మీ బాబుకి ఎంత ఏజ్ అని అనుకుంటున్నారేమో. మా బాబుకి 3 ఇయర్స్ మాత్రమే. 3 ఇయర్స్ మాత్రమే వాడి ఏజ్. కానీ కాంగ్ ప్లే చేస్తాడు. తీన్మార్ గాని ఏదన్నా చితక కొడతాడు. ఇంకా చాలా అంటే చాలా బాగా ప్లే చేస్తాడు. మనం పేరెంట్స్‌గా మనం అన్నీ అంటే పేరెంట్స్‌గా మన స్థాయికి మించి ఇవ్వాలంటే కాదు. మనకున్న స్తోమతలోనే మనం ఉన్నది మన పిల్లలకి ఇవ్వగలిగితే వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఈ ఏజ్ నుంచే నేర్పిస్తే ఇంకా ఇంప్రూవ్‌మెంట్ ఉంటది పిల్లల్లో అనేది నా యొక్క ఫీలింగ్ అనమాట. ఎప్పుడు కూడా మనం వాళ్ళలో ఉన్న టాలెంట్‌ని గుర్తించాలి. ఎక్కువ మనం వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనం వాళ్ళతో బాగా క్లోజ్‌గా ఉండగలం అనమాట. మీకు ఆ వీడియో కావాలితే చెప్పండి, పెడతాను.